రెండేళ్లు ప్రేమించిన అనంతరం నెల్లూరు నరసింహకొండలో పెళ్లి చేసుకున్నామని మధ్యవర్తిత్వం చేస్తామని అమ్మాయిని తీసుకెళ్లిపోయారని ముదవర్తి పాలానికి చెందిన ప్రసాద్ ఆందోళన వ్యక్తం చేశారు. నెల్లూరు జిల్లా ఎస్పీకి గ్రీవెన్స్ సందర్భంగా ఫిర్యాదు చేశారు. తన భార్యను తనకు అప్పగించాలని ఆయన ఎస్పీని కోరారు. అబ్బాయి ఒక అమ్మాయిని ఎదుగురుపేట అమ్మాయిని శ్రావ్య అనే అమ్మాయిని ప్రేమించున్నాడు. 2 years నుంచి మామూలుగా వాళ్ళిద్దరికి లవ్ ఉందంట. అది మాకు ఇంట్లో చెప్పలేదు. మా ఇంట్లో చెప్పకుండానే అమ్మాయికి అబ్బాయికి ఇంట్లో ఉందని వాళ్ళ ఇంట్లో పేరెంట్స్కి తెలిసిందంట. తెలిసిన తర్వాత ఆ అమ్మాయిని ఇంట్లో ప్రెజర్ చేశారంట. ప్రెజర్ చేసిన తర్వాత అమ్మాయి ఏంటి మరాత్మూరు బస్ స్టాండ్కి వచ్చి అబ్బాయికి ఫోన్ చేసి రమ్మన్నదంట. అటు అబ్బాయి వెళ్ళాడంట. ఏంటంటే అప్పుడుంటే అమ్మాయి నన్ను పెళ్లి చేసుకోలేదంటే నేను చచ్చిపోతాను, ఇంట్లో నాకు ఒత్తిడి జరుగుతుందని చెప్పి అమ్మాయి ప్రెజర్ పెట్టిన తర్వాత అబ్బాయి తీసుకెళ్ళి నరసింహకొండ మీద పెళ్లి చేసుకున్నాడు. పెళ్లి చేసుకున్న తర్వాత 23వ తేదీ పెళ్ళి అయితే 24వ తేదీ వేదాయపాలెం స్టేషన్కి తీసుకొచ్చి కౌన్సిలింగ్ అనే పేరుతో తీసుకొచ్చి అక్కడికి కౌన్సిలింగ్ ఇప్పకుండా ఏమి ఇప్పకుండా అమ్మాయి పేరెంట్స్ని పిలవనంపించి అమ్మాయిని పంపించేశారు. సిఐ గారిని మేము అడిగాం, సార్ కౌన్సిలింగ్ లేకుండా ఏం లేకుండా అమ్మాయిని ఎలా పంపిస్తారని మేము అడిగితే మాకు తెలియకుండానే తీసుకెళ్లారమ్మా, పేరెంట్స్తో మాట్లాడతారన్న తర్వాత అమ్మాయిని పంపించాము, నాకు తెలియకుండానే తీసుకెళ్ళిపోయారు, మేము పిలవనంపిస్తామని 24వ తేదీ సాయంత్రం 7:30 నుంచి 8:30 లోపల జరిగింది. మేము 10 గంటల దాకా కూర్చున్నాం నైట్ పిలవనంపిస్తామని. మళ్ళీ 10 గంటలప్పుడు పోయి మళ్ళీ అడిగితే సిఐ గారిని ఫోన్లు స్విచ్ ఆఫ్లో ఉన్నాయని చెప్పారు సార్. ఫోన్లు స్విచ్ ఆఫ్లో ఉన్నాయని చెప్పిన తర్వాత సరే సార్ రేపు పొద్దున రండి, పొద్దున పిలవనంపిస్తామని చెప్పారు. 24వ తేదీ నుంచి నిన్న 5వ తేదీ దాకా వేరేపాలెం స్టేషన్లో సిఐ కరకాడికి తిరగతానే ఉన్నాను. పిలవనంపిస్తాం. ఈ రోజుకి వాళ్ళు పిలవనంపించలేదు. అక్కడ మాకు న్యాయం జరగలేదని టీఎస్పీ మేడం కాడికి వెళ్ళాం. టీఎస్పీ మేడం కాడికి వెళ్ళిన తర్వాత ఆ మేడం ఉండి ఒక రోజంతా రాలేదు ఆఫీస్ దగ్గర. తెల్లారి మేము ఫోన్ చేసి మేడం చదివి జరిగిందని చెప్తే వేరేపాలెం స్టేషన్కి వెళ్ళండి, నేను ఫోన్ చేసి చెప్తాను, అక్కడ మీకు న్యాయం జరగద్దని చెప్పి పంపించింది. అక్కడికి వెళ్ళిన తర్వాత సిఐ గారు మమ్మల్ని అదే సంథింగ్గా మాట్లాడేవాళ్ళు. ఇదేమన్నా బెడ్రూమా లేకపోతే ఇదేమన్నా శోభనం కదా, అమ్మాయిని అబ్బాయిని ఒక దగ్గర పెట్టి మాట్లాడించడానికి చేయడానికి దీని వెనక పెద్దోళ్ళు ఉన్నారు, మీరు చాలరు, దీనికి ఎంపీలు వాళ్ళని వీళ్ళని పేర్లు వాడుతున్నారు, పెద్దోళ్ళు ఉన్నప్పుడు మీరు ఏం చేయలేదు, అమ్మాయిని తీసుకెళ్ళిపోయారు కదా గమ్ముగా వదిలేయని చెప్పి తను మమ్మల్ని ఇలాగే అడుగుతా ఉన్నాడు. కానీ మేము అడిగేది ఒకే ఒక మాట, అమ్మాయిని పిలవనంపించి ఒక కౌన్సిలింగ్ నేను ఇష్టపూర్వకంగానే మా అమ్మలతో నేను వెళ్ళానన్న ఒక మాట కానీ చెప్పిస్తే మేము ఇక్కడికి డ్రాప్ అయిపోతాం. ఆ అమ్మాయిని మామూలుగా బలవంతంగా తీసుకెళ్లారు కాబట్టి అమ్మాయిని తీసుకొచ్చి అబ్బాయిని అమ్మిని పెట్టి ఇద్దరిని కౌన్సిలింగ్ తీసుకొని ఇష్టపూర్వకంగా నేను మా ఆయనతో వెళ్తానని అంటాదో లేదు మా పేరెంట్స్తో నేను వెళ్తాదంటదో ఈ ఒక్క చిన్న మాట కోసం మేము స్టేషన్ చుట్టూ తిరుగుతున్నాం. ఇది మాకు న్యాయం జరగాలని మేము కోరుకుంటున్నాం. ఎస్పీ మేడం కాడికి వచ్చినాం. సిఐ కాడకపోతే న్యాయం జరగలేదు, డిఎస్పీ మేడం కాడకపోతే న్యాయం జరగలేదు, ఎస్పీ మేడం కాడికి వచ్చినాం. అప్పుడు అబ్బాయిని మామూలుగా మ్యారేజ్ చేసుకున్న వాళ్ళిద్దరు మామూలుగానే వయసు ఉంది. ఇద్దరు మేజర్లు అయిన తర్వాత వాళ్ళకి మేజర్లు అయినా కానీ వాళ్ళిద్దరిని విడదీసేశారు. అది మేడంకి విమర్శగా చెప్పి దీనివల్ల ఏమైనా చేస్తుందేమో నమ్మకంతో ఇక్కడ దాకా వచ్చున్నాం.